ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు గత వారంలో గొప్ప కీడు నుంచి నా కుటుంబాన్ని సేవ్ చేశాడండి. నాకు 3:30 కాల్ వచ్చింది. అత్తమ్మ అంది కదా, బాబుకు నేను ట్యూషన్కి వెళ్ళాడట, కొంచెం అన్ఈజీగా ఉన్నాడు అనేసి అంటే, సరేలే అంటే ట్యూషన్కి వెళ్ళాలి అనేసి ఒక మాట అన్నా, నేను వెళ్ళలేను అన్నాడు. అంతే. నేను వచ్చేసరికి బాబు వాష్రూమ్లో ఉండి బాగా ఏడుస్తూ ఉన్నాడు. వాష్రూమ్లో ఉంటే పెద్ద బాబు అంటున్నాడు కదా, యాక్షన్ చూసావా, నువ్వేమన్నా అంటావని యాక్షన్ చేస్తున్నాడు అన్నాడు. అనేసరికి సరేలే అంతే, సరే ఒక 2 సార్లు యాక్షన్ చేస్తాడు, 3సారి నార్మల్గా నవ్వుతాడులే అనేసి ఆయన ముఖంకి వెళ్ళి చూద్దామనేసి అనుకుంటే ఇంకా రావట్లేదు. ఆయన చాలా పెయిన్ఫుల్గా ఉందని అరుస్తూ ఉన్నాడు. నేను తట్టుకోలేకపోతున్నా మమ్మీ, నేను తట్టుకోలేకపోతున్నా, నేను పెయిన్ అనేసి 3 times కాల్ చేసేసరికి నాకు ఏం అర్థం కాలేదు. నా హస్బెండ్కి కాల్ చేస్తే తను చాలా దూరంలో ఉన్నారు. నా హస్బెండ్ అయ్యగారికి అమ్మగారికి కాల్ చేశారు. వెంటనే మరి అమ్మగారి దగ్గర నుంచి నాకు కాల్ వస్తూ ఉంది. వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉన్నా. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. బాబు అంటున్నాడు కదా, మనం తొందరగా హాస్పిటల్కి వెళ్దామని బాబు అంటున్నాడు. అండ్ వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. స్కాన్కి రాశారు డాక్టర్. స్కాన్ తీసిన తర్వాత రైట్ కిడ్నీ స్వెల్ వచ్చింది అనేసి అనగానే నాకేం అర్థం అవ్వలేదు. రైట్ కిడ్నీ ఎందుకు స్వెల్ వచ్చింది అనేసి నేను డాక్టర్ని అడుగుతా ఉన్నా. వాటర్ సరిగ్గా తాగడా అమ్మ అనేసి అన్నారు. అవును తీసుకోరు, స్కూల్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కదా అనేసి నేను అన్నా. మధ్యలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, మమ్మీ ఈ నొప్పిని ఎవ్వరూ భరించలేరు అనేసి అంటూ ఉన్నాడు. మళ్ళీ పడుకోబెట్టండి అనేసి రైట్ సైడే ఆయన కాన్సన్ట్రేషన్ చేసి స్కాన్ చేసినప్పుడు స్టోన్స్ అనేది కనిపించడం జరిగింది. ఇంకో ముత్యంలాగా మెరుస్తుంది కదా, అది కిందకి జారిపోతూ ఉంది. అది ఇంకెవ్వరూ భరించలేరు. అది ఆ టైంలో అంతే ఉంటుంది ఆ పెయిన్. ఎల్డర్స్ కూడా అది అన్బేరబుల్ పెయిన్ అనేసి అంటూ ఉన్నారు. వెంటనే ప్రేయర్ స్టార్ట్ అయినాయి. అయ్యగారు వాళ్ళు వేరే లాంగ్లో ఉన్నారు. ఫస్ట్ అయ్యగారు వాళ్ళు వచ్చి ప్రేయర్ చేయడం జరిగింది. చాలా సపోర్టివ్గా మాటలు చెప్పడం. నా హస్బెండ్ రావడానికి, ఇంకా మన హస్బెండ్ వచ్చేసరికి ఆయన పెయిన్ రెడ్యూస్ అయ్యి ఆయన స్టేబుల్ అయిపోయాడు ఆ టైంకి. కానీ ఆయన బాగలేని టైంలో మాత్రం వచ్చింది. చాలా సిస్టర్ కూడా చాలా అంటే కన్సోలింగ్, సపోర్టివ్గా వచ్చి బాబు పక్కన నిలబడ్డారు. అయ్యగారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా బాబు కంటిన్యూస్గానే ఏడుస్తూ ఉన్నాడు. ఆ నొప్పి నేను చూడలేదు. బాబు అంతగా సఫర్ అవ్వడం అనేది ఆయన మీద అంటే ఆయన మీద ఒక పోరాటం ఉంటుంది నాకు తెలుసు. ఎప్పుడు ఎక్కువగా సిక్కేంది కూడా ఆయనే. కానీ నేను ఇంకా లాస్ట్కి కన్నీరు విడిచిన ఏమనంటే, ఆ నొప్పి ఏదో నాకు ఇవ్వచ్చు కదా, బిడ్డ ఏడుస్తున్నాడు ప్రభా, నీకు నొప్పి రావట్లేదు అనేసి నేను అడగటం జరిగింది. ఏడ్చిన 10 minutesకి నొప్పి రెడ్యూస్ అయ్యి ఇంకా నొప్పి లేదండి నైట్. దేవుడు కృప. మరి ఇంత గొప్ప సాక్ష్యంగా దేవుడు బిడ్డకు విడుదలిచ్చిన విధానం బట్టి మరి మాకు సపోర్ట్ చేసిన, సపోర్టివ్గా మరి హైదరాబాద్లో మరి మాకు ఒక మంచి కుటుంబం, సేవకుల కుటుంబం మరి మాకు దేవుడిచ్చిన విధానం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మైబాద్ నిజాంపేటకు వెళ్ళాం. సాయంత్రం పూట సిస్టర్ కాల్ చేసి జోజీ చాలా భయంకరమైన నొప్పి. నేను ఎప్పుడైతే ఆ హాస్పిటల్కి వెళ్ళానో తట్టుకోలేకపోయాను. ఎందుకంటే నాకు కూడా కిడ్నీలో స్టోన్ వచ్చి అంత పెయిన్ వచ్చింది.
అసలు అన్బేరబుల్ పెయిన్, ఆగదు ఆ పెయిన్ తట్టుకోలేము. నేనే తట్టుకోలేకపోయినా ఈ చిన్నపిల్లోడు ఆయన ఏడుస్తున్నాడు, ఎంతసేపు ఏడుస్తాడు ప్రభా, ఏడుస్తానే ఉన్నాడు. నిజంగా అంటే దేవుడే ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు. సమస్త మహిమగంత దేవునికి చెల్లును గాక. రాజుల రాజువు మా కొరకై వచ్చావు, ప్రభుల ప్రభువు నరునిగా వచ్చావు. రాజుల రాజువు మా కొరకై వచ్చావు, ప్రభుల ప్రభువు నరునిగా వచ్చావు. ప్రేమను పంచగను వచ్చావు యేసయ్యా, పాపులను రక్షింపగ వచ్చావు మెస్సియా. ప్రేమను పంచగను వచ్చావు యేసయ్యా, పాపులను రక్షింపగ వచ్చావు మెస్సియా. ఆశ్చర్య కరుడా ఆలోచన కర్త, ఆశ్చర్య కరుడా ఆలోచన కర్త. బలమైన దేవా నిత్యుడగు తండ్రి. బలమైన దేవా నిత్యుడగు తండ్రి. రాజుల రాజువు మా కొరకై వచ్చావు, ప్రభుల ప్రభువు నరునిగా వచ్చావు. రాజుల రాజువు మా కొరకై వచ్చావు, ప్రభుల ప్రభువు నరునిగా వచ్చావు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. పీదలకు సువార్త ప్రకటించుటకు వచ్చావు, చెరలోనున్న వారికి విడుదలను దయచేయుటకు వచ్చావు. వీరులకు సువార్త ప్రకటించుటకు వచ్చావు, చెరలో ఉన్న వారికి విడుదలను దయచేయుటకు వచ్చావు. గుడ్డి వారికి చూపును, నలిగిన వారిని విడిపించుటకై. గుడ్డి వారికి చూపును, నలిగిన వారిని విడిపించుటకై. వచ్చావు వచ్చావు రక్షకునిగా యేసయ్యా. వచ్చావు వచ్చావు రక్షకునిగా యేసయ్యా. రాజుల రాజువు మా కొరకై వచ్చావు, ప్రభుల ప్రభువు నరునిగా వచ్చావు. రాజుల రాజువు మా కొరకై వచ్చావు, ప్రభుల ప్రభువు నరునిగా వచ్చావు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఈరోజు నేను మీతో ధన్యతను గురించి పంచుకోవాలనుకుంటున్నాను. ధన్యత మీరు చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అక్కడ అనేక ధన్యతలు రాయబడి ఉన్నాయా? చూడండి 3వ వచనం చదవండి. అనేక ధన్యతలు చదవండి ఎవరైనా. ఆత్మ విషయమైన దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. సాత్వికులు ధన్యులు, ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చూడండి, అనేక ధన్యతల గురించి అక్కడ రాయబడింది, కానీ ఈరోజు నేను మీతో వాటి గురించి పంచుకోవట్లేదు. ఏమన్నా హల్లెలూయా. అదేంటి పేదరు ఇన్సేపు చదివించారు కదా, వాటికి లేదు. నేను వేరే ధన్యతల గురించి, మీరు ధన్యులు కావాలంటే మరి ఏం చేయాలి అనే దాని గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సాధారణంగా నేను మొన్న ఫంక్షన్ జరిగింది కదా, ఎవరైనా చీఫ్ గెస్ట్ వస్తే ఏం చెప్తాం అంటే, వెన్ వీఆర్ లాంగింగ్ ఫర్ హెమ్ టు కమ్, మనం కోరుకుంటున్నాం ఆయన రావాలి, ఆయన చూడాలి, ఆయన వాక్య సందేశాన్ని అందిస్తే బాగుంటుంది అని మనం ఆశించినప్పుడు ఆయన వచ్చాడు అనుకోండి, ఏం చెప్తాం మనం సాధారణంగా అంటే,
వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ. మీరు మా సంఘానికి రావటం, మా కూడికి రావటం మాకెంతో ధన్యతగా ఉందంటాం. ఐమీన్ హల్లెలూయా. అంత మాత్రం కాదు, నువ్వు ఏదైనా ప్రదేశాన్ని చూడాలనుకున్నావు, నీ జీవితకాలంలో వెయిట్ చేస్తున్నావు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, అప్పుడు చూసావు అనుకో, ఏమంటావు? నీ డైలాగ్ నోట్లోంచి వచ్చే డైలాగ్ ఏంటి? నా జన్మ ధన్యం అయిపోయింది అంటూ. అంతేనా? నా జన్మ ధన్యం అంటే, ధన్యత అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బ్లెస్డ్ అంత మాత్రమే కాదు, కానీ నువ్వు సంతృప్తి చెందటం, లేదంటే నువ్వు సంతోషించటం, లేదంటే హృదయమందు ఆనందించటం, శాంతి సమాధానం, నువ్వు ధన్యత పొందుకోవటం అంటే అది. ఈ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ధన్యత పొందుకోవాలంటే నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు సంతోషంగా ఉండాలి, శాంతి కలిగి, సమాధానం కలిగి, అంత మాత్రం కాదు ఆనందముతో ఉండాలంటే నీవు ధన్యుడిగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆత్మీయ స్థితిలో శాంతి ఉండాలి, నీ ఆత్మీయ జీవితంలో సమాధానం ఉండాలి, నీ ఆత్మీయ జీవితంలో సమృద్ధి ఉండాలంటే నీవు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు ధన్యుడు. ఏమే నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. ఏమేం చెప్పాను? ముందుగా మన పాపపు వస్త్రాన్ని కడుక్కున్నవారు ధన్యులు. రెండోది, పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అనబడినవాడు ధన్యుడు. మూడోది, ఎవరైతే వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారో వారు ధన్యులు. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రం కాదు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఇంకో ధన్యత గురించి చూద్దాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము. ఆమేన్ హల్లెలూయా. ఎవరంట ధన్యుడు? 4వ వ్యక్తి ఎవరు? శోధన మనం సహించగలుగుతున్నామా? చాలామందిలో శోధనలు పెరిగే కొద్దీ ఏం పెరుగుతుంది అంటే అసహనం పెరుగుతుంది, ఇంపేషెన్స్. ఆ సహనము, ఓర్పు. చాలామంది అంటుంటారు మామూలుగా, పెళ్ళైన వారు స్త్రీలు అంటే, పెళ్ళైన కొత్తలో చాలా సహనంగా ఉన్నావు, నువ్వేంటి ఇప్పుడు అంటే ఏమైపోతుంది అక్కడ? ఆ థ్రెషోల్డ్ ఏమైపోయింది? ఒక లిమిట్ ఉంటుంది కదా సహనానికి, అది. కానీ లిమిట్లెస్ సహనం యేసయ్యని నమ్ముకుంటే ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. ఆయనని ఎంతగా హింసించినప్పటికీ ఆయన సహనంతోనే ఉన్నాడు ఆ సెలవులో. ఆమేన్. బొచ్చు కత్తిరించడం అనేది గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు మౌనంగా భరించాడంట. శోధనలు వస్తే శోధనని సహించేవాడే ధన్యుడు. ఆమేన్ హల్లెలూయా. అట్టివంటి వాడికే జీవ కిరీటం ఇస్తా అంటున్నాడు ప్రభు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు శోధనని సహించువాడు ధన్యుడు అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తాం. ఆమేన్ హల్లెలూయా. అంత మాత్రం కాదు, ఇంకేమున్నాయంటే ధన్యతలు. త్వరగా చూడండి, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం చదవండి. ఇంకెవరంటే ధన్యులు? అపోస్తలుల కార్యములు. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొంట కంటే ధన్యము అని. ఏంటంట? పుచ్చుకొంట కంటే వెళ్ళట్లేదు చెవుల్లోకి. మనకి ఏది బాగా నచ్చుతుంది? టేకింగ్. వి లైక్ టు టేక్ బట్ వి డోంట్ లైక్ టు గివ్. ఆమేన్ హల్లెలూయా. పుచ్చుకొంట కంటే ఇచ్చుట ధన్యత అంట. ఆమేన్ హల్లెలూయా. ఆ దేవుడు ఎవరిని ఇచ్చారు మనకి? యేసుక్రీస్తు ప్రభువుని ఇచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. ది ప్రెషియస్ గిఫ్ట్. జ్యోతిర్మయుడు దేవుడు తండ్రి యొద్ద నుంచి మనకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. ఆ దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. మన కోసం యేసయ్య లోకానికి నరవతారిగా వచ్చాడు, మన కోసం ఆ సెలవులో వెల చెల్లించాడు, మనకు నిత్యజీవ భాగ్యం అనుగ్రహించడానికి ఆయన మరణాన్ని జయించాడు. ఆమేన్ హల్లెలూయా. అన్నీ ఇస్తానే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అన్నీ ఇస్తానే ఉన్నాడు. కానీ మనం మాత్రం ఎప్పుడు గ్రాబింగే, గివింగ్ లేదు, టేకింగే, గివింగ్ లేదు. నువ్వు ఎప్పుడైతే ఇస్తావో నువ్వు ధన్యుడు అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నువ్వు ఇచ్చేవాడవుగా ఉన్నావా, పుచ్చుకునేవాడవుగా ఉన్నావా? నువ్వు ఇస్తే రెట్టింపు ఇస్తాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. 30 60 100 ఇస్తా అంటున్నాడు ప్రభు. మీరు చూస్తే మరి ఎవరైతే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డారో
మరి పెంతెకొస్తు దినాన ఆ తర్వాత వారు ఏ రీతిగా ఉన్నారంట చూడండి. అపోస్తలుల కార్యం 4:34 నుంచి చదవండి. ఏమని రాయబడింది? అపోస్తలుల కార్యం 4:34. భూమిలోనైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టు వచ్చి ప్రతి వానికి కొలది పంచిపెట్టారు కనుక వారిలో ఎవనికిని హల్లెలూయా భూములు ఇల్లు అన్ని ఇచ్చినా కానీ ఏ కొదువు లేదంట. ఎందుకు? యెహోవా నా కాపరి, నాకు లేమి. ఆయన మన కాపరిగా ఉంటే నీకేం కావాలో కూడా ఆయనకి తెలుసు. నీకు ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అది నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలా? ధన్యుడు కావాలి. ధన్యుడు కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ యూ షుడ్ గివ్. నా దగ్గర ఏం డబ్బులు, ఓకే ఫైన్, గివ్ యువర్ హార్ట్ టు గాడ్. ఆయన నీ డబ్బు కోరుకోవట్లేదు, ఆయన మన బలులు అర్పణలు కోరుకోవట్లేదు. ఆయనకి ఇష్టమైన బలి ఏంటి? విరిగిన మనసే దేవా నీకు ఇష్టమైన బలి అంటివయా. విరిగిన హృదయతో నలిగిన మదితో నీ పాదములపై ఒరిగి తిని. విరిగిన మనసే దేవా నీకు ఇష్టమైన బలి అంటివయా. విరిగి నలిగిన హృదయములు చేయన లక్ష్యము అంటివయా. విరిగిన హృదయతో నలిగిన మదితో నీ పాదములపై ఒరిగి తిని. విరిగిన హృదయతో నలిగిన మదితో నీ పాదములపై ఒరిగి తిని. నన్ను లేపి కృప చూపి ఎదకు హత్తుకుంటివి నా ప్రియుడా. నా గానము నీ నామము, నా మదికది అమృతము. నా ప్రాణము నిన్ను కోరెను, నా విభుడా ప్రియ యేసు, నా విభుడా ప్రియ యేసు. ఎన్ని ధన్యతల గురించి చెప్పుకున్నాం? ఏమేంటి? మొట్టమొదటిది ఏంటి? పాపపు వస్త్రము కడుక్కున్నవాడు ధన్యుడు. రెండోది పాపానికి ప్రాయశ్చిత్తము యెహోవా దృష్టిలో నిర్దోషిగా పిలువబడినవాడు ధన్యుడు. మూడోది దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవాడు ధన్యుడు. నాలుగోది శోధనని సహించువాడు ధన్యుడు. ఐదోది ఇచ్చేవాడు ధన్యుడు. సంపదను ఇచ్చేవాడు ధన్యుడు. అంత మాత్రం కాదు. యోహాను సువార్త 20:29 వచ్చింది చదవండి. ఇంకేం ధన్యతలు? యోహాను సువార్త, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. చూడక నమ్మిన వారు. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూచి నమ్మవారు కంటే చూడక నమ్మవారు. ఈరోజు నువ్వు ధన్యుడవా? మనం అందరం ధన్యులు. ఎందుకంటే మనం ఎవరో యేసుని చూడకపోయినా మనం నమ్ముతున్నామే. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి చెప్పాడు ఈ మాట అంటే ఆయన పేరేంటి? ఆయన పేరేంటి? తోమానే. కానీ ట్యాగ్ లైన్ యాడ్ అయింది. ఎందుకు? సందేహించడం వల్ల. సందేహించాడు. ఆయన చేతి ఆ వేళ్ళను నేను ముట్టుకుంటే కానీ, ఆయన గాయాల్ని తాగితే కానీ నేను నమ్మను. ఈరోజు చాలామంది ఉన్నట్టున్నారు. అలా ఉన్నారు కదా? ఉన్నారా లేదా? ఏమంటుంటారు? నాకు ఉద్యోగం ఇస్తే నేను యేసయ్యని నమ్ముతా, నా వివాహం జరిగితే నేను యేసయ్యని నమ్ముతా, నేను 10th పాస్ అయితే అంటే ఫెయిల్ అయితే నమ్మవా? వివాహం కాకపోతే నమ్మవా? నేను సంతానం అంటే ఇదేమన్నా బిజినెస్ డీలా దేవునితో? చూచి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం అంటేనే ఏంటి? నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము. అదృశ్యమైనవి ఉన్నావని చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏమైనా పడింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నమ్మాలి. నేను ఎప్పుడు చెప్తుంటే ఎగ్జాంపుల్, మరి ఒక సహోదరి వచ్చింది, ఆ బిడ్డ మరి ప్రార్థన చేయమంది ప్రమోషన్ కొరకు. ప్రభు పలికించాడక్క, దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తున్నాడు అంటే ఆమె చేసిన పని ఏంటో తెలుసా? ఫస్ట్ థింగ్ వాట్ షీ డిడ్, వెంటనే వెళ్ళిపోయి ఒక నేమ్ ప్లేట్ తయారు చేయించుకుంది. ఏదైతే పోస్ట్ పొందుకోవాలనుకుంటుందో ఆ నేమ్ ప్లేట్ తయారు చేయించుకుంది.
తయారు చేసుకుని 4 రోజుల్లో వచ్చేసింది పోస్టింగ్. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అది విశ్వాసం అంటే. యూ షుడ్ ఫోర్స్ ఇట్. నువ్వు ముందుగానే చూడాలి. వెలిచూపు వల్ల కాదు, కానీ విశ్వాసం వల్ల మనము ముందుకు వెళ్ళాలి. ఈరోజు అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి జరుగుతుందని నేను అనుకుంటున్నాను అంటే అది విశ్వాసం కాదు. ఏమన్నా హల్లెలూయా. నీ బ్యాంకులో నీ బ్యాంక్ బ్యాలెన్స్లో 1,00,000 రూపాయలు ఉండి రేపు నాకు చాలా విశ్వాసం ఉంది, రేపు నేను బైక్ కొంటున్నా అంటే డబ్బులు ఉన్నాయి కూడా కొంటున్నావు. దానిలో విశ్వాసం ఏముంది? అది నీ బ్యాంకులో 0 ఉందనుకో, రేపు నేను కొంటున్నానంటే అది విశ్వాసం. ఏమైనా హల్లెలూయా. చూచి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. ఈరోజు ఆ ధన్యత నీలో ఉందా? ఆ ధన్యతలో ఉందా? లేదంటే సందేహాలతో, అనుమానాలతో, అవిశ్వాసంతో మరి దేవుడిచ్చే ఆశీర్వాదాలని పొందుకోలేని స్థితిలో ఉన్నావేమో పరీక్షించుకో, పరిశీలించుకో. ఆమేన్. హల్లెలూయా. ఆఖరిగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. నా విషయమై అభ్యంతరపరిచిన వాడు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చింది. ఆమేన్. హల్లెలూయా. దేవుని విషయమై ఎవరైతే అభ్యంతర పడరో వారు ధన్యులు అంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలో మరి యేసుక్రీస్తు ప్రభువుని చూసి ఆ ఊర్లో ఉన్న వారందరూ కూడా, వారు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల వారు అభ్యంతర పడుతున్నారని చూడండి. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? మార్క్స్ వార్త 6:1-3 వచనాలు. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశంలోకి రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించి విశ్రాంతి దినంను వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధించిన ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాదా, ఇతడు యాకోబు, యేసేపు, యూదా, సిమోను అని వారి సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతను సోదరి మళ్ళందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై యేసుక్రీస్తు ప్రభు బోధిస్తుంటే, యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేస్తుంటే ఏం చేయాలి? వాళ్ళ సొంతూరుడు కదా, వాళ్ళ ఊరిలో ఉన్నాడు. ఏం చేయాలా? ఇంకెక్కువ ఆనందించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకెక్కువగా ఆనందించాలి. అరే ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి, అయ్యి ఇంత జ్ఞానము, ఆయన జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడే, ఆయన జ్ఞానాన్ని ఆయన నోట్లోంచి మాట వస్తుందంటే జ్ఞానం వెదజొల్లబడుతుందే అని సంతోషించాల్సింది. పోయి ఇతను చిన్నప్పుడు నుంచి చూస్తున్నాం కదండి, చిన్నప్పుడు గోళీలు ఆడుకుంటున్నప్పుడు చూస్తున్నాం, ఇతను మరియ కుమారుడే కదా, వడ్లవాడు కదా. యేసయ్యను చూసి అభ్యంతరపడుతున్నారంటే. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది కూడా యేసయ్యను చూసి అభ్యంతరపడేవారు ఉన్నారు. క్రీస్తు విరోధులు చాలామంది ఉన్నారు. ఇట్స్ ఓకే, ఫైన్, ఇట్స్ ఓకే, ఫైన్. చూడండి, మీరు అక్కడ చూస్తే అక్కడ వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఎక్కువ అద్భుతాలు చేయలేదంట. ఉందా? చూడండి 5వ వచనం ఏమని రాయబడింది, చదవండి. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి, యేసయ్యను కూడా ఆశ్చర్యపరిచారు. దేంతో? అవిశ్వాసంతో. ఎందుకంటే వారు యేసయ్యను చూచి అభ్యంతరపడ్డారంటే. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసయ్యను గురించి అభ్యంతరపడితే నీ జీవితంలో కూడా అద్భుతాలు జరగవు. చాలామంది బహిరంగంగా యేసయ్యను ఒప్పుకోవటానికి ఇష్టపడరు. ఏమంటారు? రహస్య క్రైస్తవులుగా ఉంటారు, రహస్య విశ్వాసులుగా ఉంటారు, కానీ దే డోంట్ లైక్ టు ఏమంటారు ఇతరులకి వారి విశ్వాసాన్ని తెలియపరచడానికి వారికి ఇష్టం ఉండదు. నువ్వు ఎప్పుడైతే యేసయ్యను గురించి మనుషుల ముందర అభ్యంతర పడతావో, అయ్యో నేను కాదండి, నేను యేసు అదేదో తక్కువగా, అదొక ధన్యత. ఆమేన్. హల్లెలూయా. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. నువ్వు చెప్పాలి, నేను యేసయ్య బిడ్డనండి, నేను విశ్వాసిని, ఎక్కడ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు, అదేమి సిగ్గుమాలిన పని కాదు. ఆమేన్. హల్లెలూయా. అదొక ధన్యత. ఆమేన్. హల్లెలూయా. చాలామంది మనుషులు వాళ్ళు ఏమనుకుంటారు, మనల్ని తక్కువ చూస్తారేమో, కడజాతోడు అనుకుంటారు. ఊరి బాబా, మీకు తెలియని విషయం ఏంటంటే ఆయన ఇండియాలో కదా ఆడ పుట్టాడు, ఆయన మిడిల్ ఈస్ట్లో పుట్టాడు, ఏషియాలో. ప్రపంచమంతా ఆయన ఆరాధిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. తెలియని వారు, బుద్ధిహీనులు, జ్ఞానం నెల ఉండి మాట్లాడే మాటలు అయ్యి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే మనుషుల ముందర ఆయన ఒప్పుకుంటావో, ఆయన ఎక్కడ ఒప్పుకుంటా అన్నాడు? తండ్రి ఎదుట నేను మీ గురించి. నువ్వు ఎప్పుడైతే అభ్యంతరపడి తృణీకరిస్తావో ఆయన కూడా ఏమంటాడు? నువ్వెవరు నాకు తెలియదు బా అంటాడు.
ఏమన్నా హల్లెలూయా. కాబట్టి యేసయ్య గురించి అభ్యంతర పడనివాడు ధన్యుడు. ఏమన్నా హల్లెలూయా. ఈరోజు ఆ ధన్యతలు నువ్వు పొందుకున్నావో లేదో పరిశీలించుకో. 7 విషయాలు చెప్పాం, 7 ధన్యతలు. ఏంటది? పాపపు వస్త్రము కడుక్కున్నవాడు ధన్యుడు. పాపానికి ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అనబడినవాడు ధన్యుడు. 3వది, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవాడు ధన్యుడు. 4వది, శోధనని సహించువాడు ధన్యుడు. 5వది, సంపదను ఇచ్చేవాడు ధన్యుడు. 6వది, చూడక నమ్మువాడు ధన్యుడు. 7వది, యేసయ్యను గురించి అభ్యంతర పడనివాడు ధన్యుడు. 7 ధన్యతలు మీలో ఉన్నాయని నమ్ముతున్నాను. ఒకవేళ లేనట్లయితే అవన్నీ ఆ ధన్యతలు మీరు పొందుకునే కృపను దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికే నీకే వందనాలు ప్రభా. అవును తండ్రి, నాయన ఆ 7 ధన్యతలు నాయన మేము పొందుకోవాలి నాయన. ఇంకా మాలో పాపం అన్నట్లయితే, ఇంకా నీకు విరోధంగా మేము నడుచుకున్నట్లయితే మా పాపాన్ని సన్నిధానంలో ఒప్పుకోవాలి. అవిశ్వాసము ఉన్నట్లయితే, నిన్ను అభ్యంతరపరుస్తున్నట్లయితే నాయన ప్రభా, మరి అవన్నీ కూడా నాయన మాలో ఉండటానికి వీల్లేదు నాయన. కేవలము నీ యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసాన్ని కట్ట నన్ను కొనసాగించు, నీ వైపు చూస్తాను ఆయన, ముందుకు వెళ్ళాలి ఆయన. అటు కృపత ఇచ్చేయండి. వాక్యాన్ని మీరే నిరికట్టి ఫలించేయండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించండి. కొమ్మల వలె ఉండి కృపత ఇచ్చేయమని ఆయన. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉచిత కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కొన్ని బిడ్డలందరికీ, ప్రపంచ నలుమూలల విశ్వాసాలందరికీ సదాకాలం తోటి నడిపించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు యెషయా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, ఎవరి రక్తంలో భూమి నానుచున్నది? ప్రశ్న మరొక్కసారి, ఎవరి రక్తంలో భూమి నానుచున్నది? రెండవ ప్రశ్న, కపటి ఏమనబడదు? ప్రశ్న మరొక్కసారి, కపటి ఏమనబడదు? మూడవ ప్రశ్న, ఆయన మహాసంహారము ఎక్కడ చేయును? ప్రశ్న మరొకసారి, ఆయన మహాసంహారము ఎక్కడ చేయును? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్ పై ఉన్న నంబర్కు పంపించగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు అషూరు రాజు, యెషయా 21. రెండవ ప్రశ్నకు జవాబు బాధ చేత, యెషయా 21:3. మూడో ప్రశ్నకు జవాబు దిట్టమైన చోట, యెషయా 22:23. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జై జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. ఎల్షదాయ్ ప్రేయర్ టవర్, 306 3rd floor, ఈడెన్ స్క్వేర్, అబౌవ్ స్పార్ హైపర్ మార్కెట్, బిసైడ్ అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నాంపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటివరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.